హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో మనకి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో త్వరలో మనం వజ్రాల వేటకి వెళ్తాం కాబట్టి ఎలాంటి రాళ్ళు ఏరాలి, సో ఎలాంటి రాళ్ళు ఉన్న చోట డైమండ్స్ ఉండే అవకాశం ఉంది అనేది టాపిక్. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, కంటిన్యూ చేయండి, ఓకేనా? లైక్ చేయడం వల్ల మీ సపోర్ట్ ఎందుకు ఇచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. ఒక వీడియోకి వెళ్దాం. స్టోన్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి స్టోన్స్ దొరకాలంటే కేవలం కింబర్లోనే సాధ్యం. కింబర్ని గుర్తించడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. మన వ్యూస్ చాలామంది అడుగుతున్నారు కింబర్ని గుర్తించడం. కింబర్ ఎక్కువగా బ్లాక్లో ఉండేటువంటి కింబర్లోనే ఈ క్వాలిటీ స్టోన్ ఉంటుంది. కింబర్ బ్లాక్ ఉండాలి. మీకు మన ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాను నేను కూడా. ఎలా ఉంటుందంటే, మన తారలో కదా మనం క్రిస్టల్స్ వేసి మిక్స్ చేసి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది డైమండ్ కింబర్. అది ప్యూర్ ఒరిజినల్ కింబర్. సో ఆ కింబర్ ప్రజెంట్ మన శ్రీరాంపురంలో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకోటి రేగులగడ్డలో కూడా బీడు భూముల్లో దొరికితే ఖచ్చితంగా కింబర్ దొరికే ఛాన్స్ ఉంది. బీడు భూముల్లో దొరికితే మాత్రమే. ఆ రేగులగడ్డలో పెద్ద గుంతలో మట్టెత్తిన గుంతలో మాత్రం కింబర్ నాట్ అవైలబుల్. అంటే ఆ తారలాగా ఉన్న కింబర్ అవైలబుల్లో లేదు. అక్కడ కింబర్ మళ్ళీ వేరే సపరేట్ కింబర్ ఉంటుంది, ఓకేనా? తారలాగా ఉన్న కింబర్ దొరకాలంటే కేవలం రేగులగడ్డ బీడు భూముల్లో శ్రీరాంపురం కేతవరం అండ్ పేట చెనిగల ఇక్కడే ఉంది. చూసుకోండి జాగ్రత్తగా. చాలామంది కింబర్ అడుగుతున్నారు, కింబర్ ఎలా ఉంటుంది ఇది గుర్తించడమే. అలా మీరు చూసుకున్నారంటే స్టోన్ ఎప్పుడైనా సరే ఇంత క్వాలిటీ ఉండాలి. ఇంత క్వాలిటీ ఉంటే, బట్ మనం 100 రాళ్ళు ఏరారంటే ఖచ్చితంగా ఆ 100 రాళ్ళల్లో ఒక్కటైనా వజ్రం దొరుకుద్ది, ఓకేనా? ఇంత క్వాలిటీ స్టోన్స్ కింబర్లోనే సాధ్యపడుద్ది, ఎక్కడ సాధ్యపడదు. చాలామంది రకరకాలుగా పలుకురాళ్ళు ఏరుకుంటున్నారు, క్రిస్టల్స్ ఏరుకుంటున్నారు. సో ప్రయోజనం లేని పనులు చేస్తున్నారు. స్టోన్ ఇలా ఉండాలి. ఇలా ఉంటే కంపల్సరీ కొంటారు, ఓకేనా? ఎందుకంటే దీని హార్డ్నెస్ మారిపోయింది. హార్డ్నెస్ ఉంటుంది, కంపల్సరీ హార్డ్నెస్ 89 ఉంటుంది. మన అంత హార్డ్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కొంటారు కదా. ఇప్పుడు జ్యువెలరీలో వాడతారు కదా వీటిని, ఓకేనా? మీరు డైమండ్స్ మాత్రం అనుకోవద్దు, వీటిని డైమండ్స్ కావు. కానీ డైమండ్స్ ఇలా ఉంటాయి ఈ కింబర్లోనే. వీటితో పాటు డైమండ్స్ కూడా దాగుంటాయి అని నేను చెప్తున్నాను మీకోసం, ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది కూడా మీరు ఈ ఒరిజినల్ వేటకి వెళ్ళేటప్పుడు గమనించండి, వర్షాలు పడ్డప్పుడు తవ్వుతారు. మరి ఎందుకు తవ్వుతారు నాకు అర్థం కాదు. వర్షాలు పడ్డాయి కదా, ఈ వర్షాలు పడ్డప్పుడు ఇక మనం తవ్వకుండా కంపల్సరీ పైనే వెతకాలి. కనీసం ఒక అరడుగులోతు కూడా తవ్వకూడదు. ఎందుకంటే మట్టి బురదగా ఉంటుంది. ఆ పైన మెరిసే రాళ్ళు మీరు పూర్తి చేస్తారు. ఆ తవ్వుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా. 99% అయితే వర్షం పడ్డప్పుడు జాగ్రత్తగా, అంటే చాలామంది ఒంగోని ఇలా వెళ్తుంటారు, ఒంగోని చూసుకుంటూ. సో బట్ వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా చేయొద్దు. నేను ఎలా రిఫర్ చేస్తానంటే, కూర్చొని మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే కూర్చొని నడుచుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఉదాహరణ, ఈ మిరగాయలోకి వెళ్ళే కూలోళ్ళు కానీ లేదా పత్తికి వెళ్ళే కూలోళ్ళు కానీ వాళ్ళ పొలం పనులు చేసేటప్పుడు ఏ విధంగా అయితే కూర్చొని మిరగాయలు కోయటం కానీ లేదా పత్తి తీయటం కానీ చేస్తుంటారు ఒక సాలు పట్టుకొని, అలాగే మనం కూడా ఒక సాలు పట్టుకోవాలి. ఒక మార్జిన్ ఎంచుకొని 4x4 ఎంచుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. 4 అడుగుల వెడల్పులో ఇక స్ట్రైట్గా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాలి. అలా కంపల్సరీ మీరు వజ్రాల వేట కొనసాగించారంటే ఈ వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. ఈ వజ్రాలు దొరికేటువంటి లొకేషన్లో మీరు గమనించండి, ముఖ్యంగా అన్నిటికన్నా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చాలా విలువైనవి. ఇక్కడ దొరికే వజ్రాలు పెద్ద సైజు దొరుకుతాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక మళ్ళీ కామెంట్స్ అడగొద్దు, అన్న దొరికాయంటే మీకు దొరికాయా లేదా, మీరు ఎట్ట చదువుతున్నారు ఏందని. తెలుసు, గత 2009 నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ దొరికిన వజ్రాలు నేను కళ్ళతో చూసే కాబట్టి నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, దొరికిన వజ్రం మార్కెటింగ్కి ఈ మామూలుగా రాదు, పబ్లిక్ అవ్వదు కదా. పబ్లిక్ అయితే వాళ్ళకి ఇబ్బందే కదా. సో పబ్లిక్ అవ్వదు. మనకు తెలిసినంతవరకు అయితే పబ్లిక్ ఏదో యూట్యూబ్లో పెట్టిన లేదా ఎక్కడెక్కడ గూగుల్లో ఫొటోస్ కానీ గూగుల్లో వీడియోస్ కానీ అవి మాత్రం తెలుసు మనకి.
అచ్చంగా స్వచ్ఛంగా ఈ పల్నాడు జిల్లాలో కృష్ణానది తీర ప్రాంతాల్లో దొరికే వజ్రాలు సామాన్యంగా వీడియోస్గానే లేదా ఇవి అవ్వవు కదా, షేర్ అవ్వవు కదా. చూసుకోండి జాగ్రత్తగా, మీరు కూడా చూసుకోండి. చూడండి ఒకసారి కింబర్లో రాళ్ళు ఇలా ఉంటాయి. కింబర్లో రాళ్ళు మాత్రం ఇలా ఉంటాయి. నేను అదే చెప్పేది, కింబర్లో రాళ్ళు, కింబర్లో వజ్రం దొరుకుద్ది. వజ్రానికి ఏమాత్రం తీసుకుని రాళ్ళు ఉన్నాయంటే వజ్రం దొరికే తిరుగుద్ది. జాగ్రత్తగా చూడండి, ఓకేనా. చూసుకోండి, కొన్ని లీగల్గా బయటికి రావు కాబట్టి మీరు వెతకండి కంపల్సరీ. ఇక చూసుకుంటే కేతవరం కృష్ణా పరివాహక ప్రాంతమే, రేగులగడ్డ కృష్ణా పరివాహక ప్రాంతమే, ఓకేనా. గోవిందపురం కృష్ణా పరివాహక ప్రాంతమే, కామేపల్లి కృష్ణా పరివాహక ప్రాంతమే, కొల్లూరు కృష్ణా పరివాహక ప్రాంతమే, చిట్యాల కృష్ణా పరివాహక ప్రాంతమే. ఇక కొల్లూరుకి పులిచింతల కృష్ణా పరివాహక ప్రాంతమే. కొల్లూరుకి పులిచింతలకి మధ్య గొల్లపల్లి ఉంటుంది. సో అది కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతమే. ఇవంతా వజ్రాలు దొరికేటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలని మీరు కంపల్సరీ ఈ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడ్డప్పుడు అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక శ్రీరాంపురం అంటారా, శ్రీరాంపురంలో గ్రావెల్ ఎత్తారు కాబట్టి ఆ గ్రావెల్ ఎత్తిన కాడ కొంతమంది కింబర్ కొడుతున్నారు, మన వ్యవసాయ కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదు, చూసుకోకుండా వెళ్తున్నారు, ఓకేనా. అలా గ్రావెల్ ఎత్తిన దగ్గర కింబర్ అవైలబుల్లో ఉంటే మిస్ అయ్యద్దు. ఇంకోటి ఐరన్ ఓర్ కూడా ఉంటుంది. ఈ డైమండ్స్ ఉండే చోట గార్నెట్స్ అవైలబుల్లో ఉంటుంది, ఐరన్ ఓర్ ఉంటుంది, గోల్డ్ పసుపు రంగు మట్టి ఉంటుంది, బూడిద రంగు శుద్ధ పిట్టు ఉంటుంది. బూడిద రంగు శుద్ధ పిట్టు బాగా గుర్తుంచుకోండి మిత్రులారా, బూడిద రంగు శుద్ధ పిట్టు కంపల్సరీ. ఆ బూడిద రంగు శుద్ధ పిట్టు ఉన్న చోట ఖచ్చితంగా ఉంటాయి. అలా చూసుకోండి, పొరపాటును కూడా మిస్ మాత్రం చేయొద్దు. ఇలా కింబర్లో రకాలు కూడా ఉంటాయి, ఓకేనా. గోల్డ్ కలర్ మట్టితోటి మిక్స్ అయి ఉంటుంది. ఇంకోటి మన అచ్చంగా పూర్వంలో గానుగు సున్నం లాగా మిక్స్ చేసి ఉంటుంది, ఇసుకుగా ఉంటుంది, అది ఒక రకం కింబరే. సో దాంట్లోనే ఉంటుంది, ఓకేనా. ఇలా ఈ ఇండికేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఉన్న చోట వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. మీరు కూడా అవి ఉన్న చోట వెతకండి. ఫస్ట్ అయితే వర్షం పడ్డప్పుడు జాగ్రత్తగా చూసి వెతకండి. ఏరియాలో అవకాశం ఉంటుంది, ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది వర్షం పడ్డప్పుడు. ఇంకా వర్షం లేదు అనుకున్నప్పుడు మనం ఏదన్నా రాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా కడుక్కుంటూ చూసుకోవాలి, అప్పుడు అవకాశం ఉంటుంది. స్టోన్స్ చూడండి సార్ ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో చూడండి, ఓకేనా. నేను ఎంతో రిస్క్ చేసి మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొంతమంది అంటున్నారు ఫేక్ వీడియోలు అన్న, ఏంటి ఫేక్ వీడియోలు మాకు పెట్టపాకనే. నేను ఒకటే చెప్తున్నా, ఫేక్ వీడియో అసలు అంటే ఏంది, ఫేక్ వీడియో పెట్టేంత అవసరం ఏముంటుంది, ఓకేనా. అంత అవసరం ఉండదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఫేక్ వీడియో అంత అవసరం ఉండదు. నేను క్లియర్గా అడ్రస్లు చెప్తున్నా, క్లియర్గా అసలు ఏరియాలు చెప్తున్నా, ఎక్కడ ఎలా ఏరాలో చెప్తున్నా. ఇంకా ఫేక్ వీడియో ఎక్కడిది ఇక్కడ. ఫ్రెండ్స్, ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి, ఓకేనా. మీ సపోర్ట్ అందించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. గుడ్ లక్.